హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ నా సెకండ్ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నా తెలుగులో. సో ఫ్రెండ్స్, ఇవాళ వ్లాగ్ నా మార్నింగ్ రూటీన్ అండ్ నా వర్క్ రిలేటెడ్ స్టిచ్చింగ్ వర్క్ నేను ఎలా చేస్తానని, ఏం చేస్తానని నైట్ వరకు నేను కొంచెం వీడియో షూట్ చేశాను ఫ్రెండ్స్. సో అండ్ ఫ్రెండ్స్, లాస్ట్ వరకు మన వ్లాగ్ చూడండి. అండ్ లాస్ట్కు మీకు వ్లాగ్ మంచిగా అనిపిస్తే లైక్ చేయండి అండ్ కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ లాస్ట్కు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇది సెకండ్ వ్లాగ్ షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. మీరు మిగతా వ్లాగ్లో చూస్తూ ఉండండి, మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నా మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నా ఫ్రెండ్స్. నేను డైలీ మార్నింగ్ 7 to 8 o'clock వరకు నేను రెడీ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇక్కడ నేను టీ పెట్టేసాను ఫ్రెండ్స్ స్టవ్ మీద. ఎందుకంటే నాకు లేచాక ఫ్రెష్ అప్ అయ్యాక ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టీ నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. సో ఇక్కడ కొంచెం వెదర్ చల్లగా ఉంది కదా, అందుకే నేను కొంచెం అల్లం టీ ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. అక్క ఇక్కడ పొద్దున్న అర్లీగా లేస్తుంది ఫ్రెండ్స్. 6 o'clock అది లేచేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే విశారత్ క్లాసెస్ అంటే ట్యూషన్ క్లాసెస్కి వెళ్తారు. అండ్ బావగారికి టిఫిన్ చేసేయాలి కదా. సో ఫ్రెండ్స్, ఇవాళ బావగారు రోజు కన్నా ఇవాళ అర్లీగా వెళ్ళారు. సో ఫ్రెండ్స్, ఇవాళ 7:30కే బావగారు వెళ్ళారు. అందుకే అక్క ఏం చేసిందంటే పొద్దున్నే లేచి ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేసి వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఇక్కడ నా అల్లం టీ ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫోన్ చూస్తాం, మన వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. టీ హాయిగా తాక్కుంటా నేను 10:30 దాకా నాది ఇది వీడియో ఎడిటింగ్ వాయిస్ ఓవర్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మన వేరే ఛానల్ ఉంది కదా, స్టిచ్చింగ్ ఛానల్. దాంట్లో నేను డే బై డే నేను వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ వీడియోస్. సో ఫ్రెండ్స్, నేను మీరు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను స్టిచ్చింగ్ పని చేస్తాను. సో దాంతో అలాగ అంటే వేరే ఛానల్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియో ఎడిటింగ్ చేసుకున్న వాయిస్ ఓవర్ అంతా అయిపోయింది. అండ్ నా అక్క పూజ కంప్లీట్ చేసేసింది ఫ్రెండ్స్. నేను హెడ్ బాత్ చేసుకున్నా అండ్ దండం పెట్టుకున్నాం దేవుడికి. సో ఫ్రెండ్స్, అంతా అయిపోయినాక మేము ఇక్కడ 12 o'clock అంటే ఇక్కడ స్టిచ్చింగ్ క్లాసెస్ కూడా తీసుకుంటాం కదా ఫ్రెండ్స్. అందరూ లేడీస్ వెళ్ళిపోయారు. లేడీస్ అందరూ క్లాస్ కోసం ఫ్రెండ్స్ 10:30కి వస్తారు అండ్ 12:30 దాకా కూర్చొని వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ అక్క అప్పటి వరకు ఇంట్లో అన్ని పనులు చేసుకుంటుంది ఫ్రెండ్స్. అండ్ అక్క పని ఏడికి మేము ఏం చేస్తాం, లంచ్ చేసి మళ్ళీ మా స్టిచ్చింగ్ పని స్టార్ట్ చేసేస్తాము. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మాది 6:30 దాకా ఈవినింగ్ వరకు మాది పని స్టార్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అప్పటి వరకు మేము చేసుకుంటాము. అండ్ ఇక్కడ లంచ్ అయిపోయినాక కటింగ్ స్టిచ్చింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ అక్క ఏం చేస్తుంది, కటింగ్ చేసిన దాకా ఫాల్స్ కింద పెట్టేస్తుంది ఫ్రెండ్స్ శారీలోకి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా ఇక్కడ ఎంత డస్ట్ పడింది ఉన్నది. ఇక్కడ అన్ని క్లాత్ వేస్టెడ్ క్లాత్స్ ఉండే ఫ్రెండ్స్. మన క్లాసెస్ వాళ్ళదే పేపర్ కటింగ్ అది క్లాత్ వేస్టెడ్ క్లాత్ పడేసినవి ఉన్నాయి కదా, అవే ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే 5 members క్లాస్ కోసం వస్తున్నారు ఫ్రెండ్స్, లేడీస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే ఎక్కువ అంటే కటోరీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. మన అక్కడ 4 tucks అని క్రాస్ కటింగ్ బ్లౌజెస్ ఎక్కువ నడుస్తాయి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ కటోరీ బ్లౌజ్ ప్రిన్స్ కట్ 4 tucks చాలా తక్కువ కుట్టుకుంటారు ఫ్రెండ్స్. అది 4 tucks స్ట్రైట్ కటింగ్. మన అక్కడ క్రాస్ కటింగ్ 4 tucks బ్లౌజ్ ఎక్కువ నడుస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ కటోరీ బ్లౌజ్ ఎక్కువ స్టిచ్చింగ్ చేసుకుంటారు. చూడండి, ఇక్కడ నేను 40 size కటోరీ బ్లౌజ్ కటింగ్ చేసుకున్నా ఫ్రెండ్స్ లైనింగ్ మీద. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కటింగ్ చేసుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను 2 gloves కట్ చేసి స్టిచ్ చేయాలని అనిపిస్తుంది. కానీ మధ్యలోనే ఏమన్నా వచ్చేస్తుంది, ఎవరన్నా బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం వస్తారు కదా, వాళ్ళతో మాటలు కాసేపు అయిపోతుంది, అలా టైం పాస్ అయిపోతుంది. అందుకే స్టిచ్చింగ్ అవ్వదు. అండ్ క్లాస్ అక్కడికి ఏమవుతుంది అంటే మా పొద్దున్నే ఎక్కువ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కాదు ఫ్రెండ్స్. వాళ్ళు వెళ్ళాక మా లంచ్ గింట అంతా అంటే 1:32 అయిపోతాయి ఫ్రెండ్స్. అందుకే మాకు స్టిచ్చింగ్ తక్కువ టైం దొరుకుతుంది నాకు. సో ఫ్రెండ్స్, ఒక బ్లౌజ్ కటింగ్ చేసేస్తాను. ఆమె సేమ్ కస్టమర్తో ఇది సెకండ్ బ్లౌజ్, ఇలా ఇది కూడా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మేము బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసింటాం ఫ్రెండ్స్. ఓన్లీ 20 minutes స్టిచ్చింగ్ చేసినాం కదా. ఇక్కడ ఒక కస్టమర్ వచ్చింది ఫ్రెండ్స్. అది మంచి ఫ్రెండ్ అయిపోయింది. దాంతో గాసిప్ చేసుకుంటూ కూర్చున్నాం ఫ్రెండ్స్. 4:30కి అయిపోయింది గాసిప్ చేస్తుంటే. సో ఫ్రెండ్స్, ఇంత బ్లౌజ్ కంప్లీట్ చేశాను చూడండి. సో ఫ్రెండ్స్, దీనికి నేను సెకండ్ టైం థ్రెడ్ పైపింగ్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ తక్కువ థ్రెడ్ పైపింగ్ యూజ్ చేస్తారు మహారాష్ట్రలో. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు స్టార్టింగ్ చేశాను.
ఫస్ట్ అంటే అక్క బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ చేశాను. ఇది చూసా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కస్టమర్ బ్లౌజ్కి ట్రై చేస్తున్నా. సో ఫ్రెండ్స్ ఇలా నెమ్మదిగా నేను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్ దీనికి అమౌంట్ ఎక్స్ట్రా ఇవ్వాలి కదా కొంచెం, ఇక్కడ వాళ్ళు ఇవ్వరు. అందుకే నేను ఇంతవరకు థ్రెడ్ పైపింగ్ ఎవరికి చేసి ఇవ్వాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను కొంచెం మీకు బ్లౌజ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను స్టిచ్చింగ్ చేసిన. సో ఫ్రెండ్స్ ఇది మన బ్లౌజ్ పీస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది మన చెన్నై షాపింగ్ మాల్లో ఇది తీసుకున్న బ్లౌజ్ పీస్ ఫ్రెండ్స్. ఇది నేను అక్క కోసం కుట్టాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, దీనికి హ్యాండ్స్ నేను ఇలా ట్రెండింగ్ హ్యాండ్స్ పెట్టాను ఫ్రెండ్స్. ఇలా పఫ్ స్లీవ్ ఉన్నాయి అండ్ దీనికి ఇట్లా డోరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది నేను ట్రై చేసినాక ఎంత చాలా బాగా అనిపిస్తుంది. మీకు నెక్స్ట్ వీడియోలో అక్క ట్రై చేసినాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది నాకు చాలా నచ్చిన అండ్ ట్రెండింగ్ స్లీవ్ డిజైన్ ఫ్రెండ్స్. దీనిది కూడా నేను వీడియో షూట్ చేసి మన స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టాను ఫ్రెండ్స్, షేర్ చేశాను. ఇది చాలా బాగా డిజైన్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఏ బ్లౌజ్కైనా మీరు ఈ డిజైన్ ట్రై చేస్తే మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ట్రెడిషనల్ లుక్ బి ఇస్తుంది అండ్ ఫ్యాన్సీ లుక్ బి ఇస్తుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా మీకు ఒకసారి ట్రై చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇది బ్లౌజ్ అక్కది ఫ్రెండ్స్, సెకండ్ బ్లౌజ్ అక్కదే ఫ్రెండ్స్. ఇది మీకు చూపించాలని నేను తీసాను ఫ్రెండ్స్. ఇది ముందే స్టిచ్చింగ్ చేసి ఉంచేసాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఇది కూడా చెన్నై షాపింగ్ మాల్ నుంచి తెచ్చింది ఫ్రెండ్స్. ఇది వర్క్ బ్లౌజ్ ఉంది, మగ్గం వర్క్. సో ఫ్రెండ్స్ దీనికి కూడా నేను స్టిచ్ చేసిన. ఇవి ఏమంటే ఫ్రెండ్స్, నేను చెప్పాను హిందీ బ్లాగ్లో చెప్పింటి కదా ఫ్రెండ్స్, మేము సేల్ చేయడానికి సారీస్ బ్లౌజ్ పీసెస్ తెచ్చింటిమి కదా, అందులోని అక్క కోసం కొన్ని సారీస్ అండ్ కొన్ని బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్. ముందు చూపించిన పింక్ బ్లౌజ్ అది కాటన్లో తెచ్చాం ఫ్రెండ్స్ సేల్ చేయడానికి. అండ్ ఇది వర్క్లో ఉన్న బ్లౌజ్ అక్కది ఒకటి ఇలా కస్టమర్కు చూపించడానికి ఇది స్టిచ్ చేసి ఉంచాను ఫ్రెండ్స్. అంటే స్టిచ్ చేశాక బ్లౌజ్ ఇలా అనిపిస్తుంది అని. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మహారాష్ట్రలో మగ్గం వర్క్ బ్లౌజ్ కింద చాలా తక్కువ అంటే దొరుకుతాయి ఫ్రెండ్స్. అందుకే మేము ఇవి సేల్ చేయడానికి తెచ్చింటాం ఫ్రెండ్స్. ఇక్కడ శారీస్ అండ్ ఇట్లా మగ్గం వర్క్ మన సౌత్ ఇండియన్ ఏదైనా చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళకు, అందుకే మేము ఇవి సేల్ చేయడానికి తెచ్చినాం. అండ్ ఇక్కడ ఏమంటే అక్కకు వర్క్ బ్లౌజ్ ఒక్కటి కూడా లేకుండా, అందుకే అందులోనే ఒక బ్లౌజ్ పీస్ తీసి అక్క సైజ్ది మేము కొట్టేసాం ఫ్రెండ్స్. ఇది చాలా బాగా అనిపిస్తుంది చూడండి. ఇది మేము 1000 రూపీస్కు ఇక్కడ సేల్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మన వేరే స్టిచ్చింగ్ ఛానల్లో నేను వీడియో పెట్టాను ఫ్రెండ్స్. ఎందుకంటే బ్లౌజ్ ఎట్లా వర్క్ చేసిన బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి అని మన మెజర్మెంట్లో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి నేను మొత్తం వీడియో పెట్టాను ఫ్రెండ్స్. అండ్ ఇది వైట్ సారీ బ్లౌజ్ ఫ్రెండ్స్. దీనికి సారీ కూడా మనం అక్కడ నుంచి తెచ్చింది ఫ్రెండ్స్, చెన్నై షాపింగ్ మాల్ నుంచి. సో ఫ్రెండ్స్ దాని హ్యాండ్స్ ఇలా పెట్టాను ఫ్రెండ్స్. ఇది కూడా ట్రెండింగ్లో నడుస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ హ్యాండ్స్ మొత్తం డిజైన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మన స్టిచ్చింగ్ ఛానల్లో ఉంది. సో ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను మీకు ఛానల్ పేరు చెప్తా ఫ్రెండ్స్, మీరు సెర్చ్ చేసి చూడొచ్చు. విశాఖ లేడీస్ టైలర్ మన స్టిచ్చింగ్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్. అలా నేను వేరే బ్లౌజ్ నెక్ డిజైన్స్, బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్స్ అండ్ ఇట్లా ట్రెండింగ్ పఫ్ హ్యాండ్స్ డిజైన్ ఇవి కొత్తగా నడుస్తున్నాయి ట్రెండింగ్లో, అవి మొత్తం నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇంట్రెస్టెడ్ ఉంటే. ఇవి కూడా నేను ఫస్ట్ టైం అక్క బ్లౌజ్ మీద ట్రై చేసింది ఫ్రెండ్స్, కానీ చాలా బాగా వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈవినింగ్ టైం కదా, అక్క పూజ ఉంటుంది అంటే దీపం పెట్టేసుకోవాలి కదా ఈవినింగ్ టైంకి. చూడండి ఇలా పెట్టేసింది తులసి గుట్ట కాడ. అండ్ ఇక్కడ మన కడప దగ్గర పెట్టేసింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే రెంట్ హౌస్లో కడపలు ఇంత ఎంబీ లేవు ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే మెయిన్ డోర్ కూడా కడపలు పెట్టారు ఫ్రెండ్స్. మనం ఇలా కడపలు పెడతాం కదా, అలా ఉండే ఇక్కడ. సో అక్క దీపం పెట్టేసింది ఫ్రెండ్స్. ఈవినింగ్ డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అక్క పూజ ఉంటుంది కదా ఫ్రెండ్స్. నేను లాస్ట్ అంటే మన ఫస్ట్ బ్లాగ్లో కూడా చూపించాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మేమేమంటే స్నాక్ తింటున్నాం. ఇదేమంటే ఫ్రెండ్స్ బావగారి ఫ్రెండ్స్ ఇచ్చారు, వాళ్ళ తోటల నుంచి తీసుకొచ్చారు ఈ ఫ్రూట్, అందుకే తింటున్నాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇలాంటి ఫ్రెష్ ఫ్రూట్స్ తినడానికి చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం కొనుకొచ్చిన ఫ్రూట్స్ కన్నా ఇట్లా తెంపుకొచ్చిన ఫ్రూట్స్ చాలా బాగా అనిపిస్తుంది తినడానికి. చూడండి ఇలా పెద్దగా ఉన్నాయి ఈ దానిమ్మ పండు, చాలా స్వీట్గా ఉన్నాయి తినడానికి. అండ్ ఇక్కడ దీంతో కరిపత్తా ఇచ్చారు ఫ్రెండ్స్, మన కరివేపాకు. సో చూడండి ఫ్రెష్గా ఉంది. అక్క ఏం చేసింది, వాష్ చేసేసింది కరివేపాకు, ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు ఫ్రెండ్స్. చాలా రోజు ఫ్రెష్గా ఉంటుంది. అండ్ అక్క ఏం చేస్తారంటే కరివేపాకుకు మీద అంటే ఇట్లా డబ్బాల వేసాక దాని మీద ఒక టిష్యూ పేపర్ వేసి మరి దాని మీద
మూత పెట్టేస్తారు ఫ్రెండ్స్. అందుకే చాలా రోజు మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఇలా ఫ్రెష్ కర్రీ పత్తా ఇక్కడ దొరకడం చాలా కష్టం. అందుకే మంచిగా మూసేసి పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ నైట్ డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే ఇవాళ నేను అన్నా కదా బావగారు అర్లీగా పోయారు స్కూల్కు. సో ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళ స్కూల్లో ఒక ఫంక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, అందుకే. సో ఇక్కడ ఫంక్షన్లో ఒక స్పెషల్ ఐటమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్లో ఎక్కువ అంటే ఇదే ఐటమ్ స్పెషల్. ఇక్కడ దాల్ బట్టి అంటారు ఫ్రెండ్స్, దీనికి బట్టి అంటారు. అండ్ దీంతో పప్పు ఉంటుంది, పప్పు చారు ఫ్రెండ్స్. సో దీనికి ఇలా పప్పు చారు ప్రిపేర్ చేస్తారు. అండ్ ఇక్కడ ఏం చేశారు, బావగారు పప్పు తెచ్చారు అండ్ బట్టి తెచ్చారు. ఇదేమంటే ఫ్రెండ్స్ బట్టీకి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అందుకే ఇలా అక్కడ డీప్ ఫ్రై చేస్తుంది. అండ్ మరి ఏం చేయాలి, మనం పప్పు చారు నలుచుకొని తినాలి ఫ్రెండ్స్ మంచిగా పలుచగా. ఇక్కడ ఇది స్పెషల్ ఐటమ్ ఫ్రెండ్స్ ఔరంగాబాద్ డిస్టిక్లో. అయితే ఇక్కడ ఏం బావగారు అది స్టీమ్ చేసిన బట్టీలు తెచ్చారు ఫ్రెండ్స్. స్టీమ్ చేశాక అది డీప్ ఫ్రై చేసుకోవాలి. అండ్ బాగా ఏం చేశారు, స్టీమ్ చేసినవి బట్టీలు తెచ్చారు ఫ్రెండ్స్, ఫ్రై చేసినవి తెలు. అండ్ ఇక్కడ అక్క ఏం చేస్తుందంటే చేస్తుంది అది ఎందుకంటే ఫ్రెండ్స్ ఫ్రై చేసినాక వెంటనే తినాలా, కొంచెం సేపు అయినాక అవి చల్లగా అయిపోయాక తినాలనిపోయి ఫ్రెండ్స్ చాలా హార్డ్ అయిపోతాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ బట్టి అండ్ పప్పు చారు చేశారు కదా, నాకు ఇక్కడ ఏమంటే రవ్వ కేసరి అంటాం కదా ఫ్రెండ్స్, అది ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ మహారాష్ట్రలో షీరా అంటారు ఫ్రెండ్స్ దానికి. సో అదే ప్రిపేర్ చేస్తున్నాను నేను. నాకు చాలా ఇష్టం షీరా ఫ్రెండ్స్ ఇక్కడ. అయితే అందుకే నేనే ప్రిపేర్ చేస్తున్నా. ముందేం చేశాను ఫ్రెండ్స్, బాండి పెట్టి దాంట్లో కొంచెం మంచి నెయ్యి వేసాను ఫ్రెండ్స్. అక్క ఇక్కడ ఇంటికాడనే నెయ్యి ప్రిపేర్ చేస్తుంది ఫ్రెండ్స్. కొంచెం నెయ్యి వేసి అలా నేను రవ్వ వేసేసాను ఫ్రెండ్స్. మన చన్నం రవ్వ ఉంటుంది కదా, షీరా ప్రిపేర్ చేసేది కేసర్ రవ్వ ఉంటుంది కదా, అది నేను వేసాను. అండ్ మంచి చాలా బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. రవ్వ చాలా బాగా ఫ్రై కావాలి ఫ్రెండ్స్. ఇలాగా మొత్తం మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి చాలా బాగా మళ్ళీ సేపు దీనికి ఫ్రై చేసుకోవాలి, ఇలా రోస్ట్ చేసుకోవాలి. అయితే మన షీరా అంటే రవ్వ కేసరి చాలా బాగా ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్. సో చూడండి నేను ఇక్కడ 15 మినిట్స్ చాలా బాగా దీనికి రోస్ట్ చేశాను. అండ్ ఫ్రెండ్స్ నాకు మొత్తం వంట రాదు, స్పెషల్గా నేను చిన్న చిన్న ఇలా ఐటమ్ ప్రిపేర్ చేస్తాను. నాకు ఇష్టమైన కిచడి అండ్ షీరా అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. అవే ప్రిపేర్ చేస్తాను డైలీ. అక్కనే వంట చేస్తాను నేను. ఇలా ఏమైనా వెరైటీగా చేస్తుంటే నేను కొంచెం హెల్ప్ చేస్తాను నైట్కు. అండ్ మార్నింగ్ అయితే అక్కది వంట అయిపోతుంది, నేను ఫ్రెష్ అప్ నాది వీడియో ఎడిటింగ్ అయిందాకంటే దాని మొత్తం వంట మార్నింగ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మంచిగా రవ్వ ఫ్రై అయింది. అలానే కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను, ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను. సో ఫ్రెండ్స్ ఇలా నేను టేస్ట్కి తగ్గ షుగర్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. షుగర్ యాడ్ చేసుకున్నాక కొంచెం ఫ్రై చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే షీరా అంటే రవ్వ కేసరి చాలా బాగా ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్. సాఫ్ట్ అండ్ మన రవ్వ ఇట్లా వేరే చాలా బాగా ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్. ట్రై చేసి చూడండి. సో ఇలా ఫ్రై అయ్యాక ఇలా కొంచెం పాలు లేకుంటే వాటర్ యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వామ్ వాటర్వి మీరు యాడ్ చేస్తే చాలా బాగా ప్రిపేర్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇలా నేను ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసాను అండ్ మిక్స్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. చాలా బాగా కొంచెం ఎక్స్ట్రానే వాటర్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. మీరు మిల్క్ యాడ్ చేస్తే ఎక్స్ట్రానే వాటర్ యాడ్ చేయండి, ఎందుకంటే మన రవ్వ చాలా బాగా అలా కుక్ అవుతుంది అండ్ సాఫ్ట్గా ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి వాటర్ యాడ్ చేసాక కలుపుతూ ఉండాలి. అండ్ 1-2 మినిట్స్ దీనికి చాలా ఫ్రై ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. సాఫ్ట్గా మన రవ్వ కేసరి రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే మా డిన్నర్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మేము ఇప్పుడు డిన్నర్ చేయాలి, బావగారు బయట వెళ్ళారు, అందుకే మేము వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మన వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వ్లాగ్ మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, కమెంట్లో చెప్పండి. అండ్ మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, నా వీడియోస్ డైలీ చూస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.